అందరికీ నమస్కారం. ఈరోజు మనతో మన స్టూడియోలో ఉన్నారు విశ్వకవి, బహుభాషా కోవిదులు, తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా తనకంటూ తన అభిమానం సంపాదించుకున్నటువంటి గొప్ప వ్యక్తి. వారు మన ఓరుగల్లు వాసవడం నిజంగా మనందరూ అదృష్టంగా భావిస్తూ, వారే మొహమ్మద్ సిరాజుద్దీన్ గారు, విశ్వకవి అవార్డు గ్రహీత, తర్వాత బిరుదాంకితులు. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి సార్, అంటే విశ్వకవిగా మరి మీరు ఈరోజు ఈ బిరుదును అందుకోవడము, తీసుకున్న తర్వాత అనేక సాహితీ సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, చూస్తున్నారు. ముందుగా మీ గురించి చెప్పండి. ముందుగా మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్తులు. మీ ద్వారా ప్రజలందరికీ నమస్తులు. విశ్వకవి అనేది తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. నా గురించి వచ్చేసరికి నా వ్యక్తిగత విషయాలు. మొత్తం పూర్తి పేరు మొహమ్మద్ సిరాజుద్దీన్. మా నాన్నగారు ఖాజా మొయినుద్దీన్, అమ్మ మెహరునిసా బేగం. నేను వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు కూడా అది వరంగల్ జిల్లాలో ఉన్నది మా సొంత గ్రామం. ప్రస్తుతానికి వచ్చేసరికి నల్లాబెల్లి మండలంలో రంగాపూర్ అనేది మా సొంత గ్రామము. నేను పుట్టింది అక్కడనే. కాకపోతే చిన్నప్పుడే నాన్న వరంగల్కి తీసుకురావడం వల్ల ఇక్కడ, దాని తర్వాత నాన్నగారితో పాటుగా వివిధ ప్రాంతాలలో తిరిగి చివరికి వచ్చేసరికి ఇంటర్ నుంచి ఇక్కడనే ఉండడం జరిగింది. ఇప్పటికీ ఇక్కడనే ఉంటున్నా. ఇవి నా చిన్న పరిచయాలు. అంటే పూర్తిగా మీ కుటుంబం గురించి చెప్పండి. కుటుంబంలో మాది నిజం చెప్పాలంటే వ్యవసాయ కుటుంబం. 2 గ్రామాలు మా ముత్తాత గారు నిర్మించారు. ఆ గ్రామాలలో ఒక గ్రామం రంగాపూర్, రెండవది అప్పుడు దాన్ని క్రింద ఉండేది, ఇప్పుడు అది ఇండిపెండెంట్గా గ్రామ పంచాయతీ అయింది, ధర్మారావుపల్లి. ఇవి మండలం కిందికి, నల్లాబెల్లి కిందికి వస్తాయి. అప్పటి నర్సంపేట తాలూకా కిందికి. కానీ రూట్ పరంగా మనం పోతే ఎటూర్ నగరంకు పోతుంటే ఆత్మకూరు తర్వాత మల్లంపల్లి అని వస్తుంది. దానికి కిలోమీటర్ వెనకాల ఉంటుంది. ఇవి అక్కడి విషయాలు. దాని తర్వాత విద్యా విషయానికి వచ్చేసరికి నేను డిగ్రీ చేసుకొని ఉంటే 1975లో కంప్లీట్ అయింది. దాని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి 2011లో నా రిటైర్మెంట్ అయింది. అయితే మొదటి నుంచి ఇన్ సర్వీస్లో ఉన్నప్పటి నుంచి నాకు సాహిత్యం, సమాజ సేవ అంటే బాగా ఇష్టం. అయితే సమాజ సేవలో బాగా ఇంట్రెస్ట్ ఉండే నాకు. నాకు అబ్బినటువంటి ఇతర కళలు అంటే సాహిత్యంతో పాటు ఇతర కళలు అంటే కూడా నాకు అభిరుచి. వీటన్నింటినీ మళ్ళీ తీసుకొచ్చి వీటి సహాయాన్ని మొత్తం ప్రపంచ శాంతి అనే పండుగ ద్వారా సమాజానికి సేవ చేసే దాంట్లో మళ్లించుకొని కొనసాగుతున్నా. ఇట్లా నా జీవితంలో కొనసాగుతున్నది. ఇవి విషయాలు. అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ తరుణంలోనే ఈ సాహితీ వైపు అడుగులు వేసిందా, లేకపోతే అసలు మీకు ప్రేరణ ఎవరు? మీకు నాకు ప్రేరణ అంటూ ఏమైనా ఉంటే మా కుటుంబమే. ఒక కాస్త భిన్నమైన కుటుంబం. మా ముత్తాత గారి కాడ నుంచి కథ మొదలవుతుంది. ఆ పునాదులు నాలో ఉన్నాయి. అవి నన్ను ఈ రకంగా మలిచినాయి. వారి ప్రత్యేకత ఏంటిదంటే, తాను ముస్లిం అయి ఉండి కూడా తాను 2 గ్రామాలను నిర్మించి కూడా ఆ గ్రామాలకు తన పేరు లేకుంటే తన తాత ముత్తత్తల లేక తన మతానికి సంబంధించిందో పేరు పెట్టక ఆయనే అప్పటి గ్రామస్తుల్లో ముఖ్యులైనటువంటి రంగారావు అనే వారి పేరు మీదకి వెళ్ళి రంగాపూర్ను స్థాపించడం, ధర్మారావు గారి పేరిట ధర్మారావును స్థాపించి వారి పేర్లు పెట్టడం, దాని ప్రభావం నా మీద పడడం. మా ముత్తాత గారిని అయితే నేను చూడలేదు, కానీ తాతగారిని చూసిన. మా తాతగారు ఈ 2 గ్రామాల వతందారీ వ్యవస్థ యజమాని. ఆయన పరిపాలన తీరుతెన్నులు, అక్కడి ప్రజలతోటి ఆయన మెసిలిన తీరుతెన్నులు అవి నా బాల్య దశలో స్మృతులుగా నా వ్యక్తిత్వానికి పునాదేసినాయి. దాని తర్వాత మా తాతగారికి నాన్నగారు మాత్రమే సంతానం.
ఈ నాన్నగారు చెప్పుకోవడానికి ఈ దొరల కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయనకు అన్నదమ్ములు ఎవరు లేరు, అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు. ఉన్నది ఎవరు అంటే కేవలం ఈ గ్రామస్తులు. ఈ గ్రామస్తులతోటి అన్యోన్యంగా పెరుక్కుంటూ అదే సాంప్రదాయం సంస్కృతిగా అలవరుచుకొని వారు జీవించిన తీరుతెన్నును నేను చూసిన వాడిని. ఇవన్నీ నాకు నా వ్యక్తిత్వాన్ని ఒకవైపున సమాజ సేవ కోసం లేకుంటే ఒక శాంతి సామరస్యాల కోసం మళ్ళించినని అనుకుంటా. ఇది తప్ప నాకు వేరే పునాది లేదు. ఇంకో నన్ను ఇన్స్పైరింగ్ చేసింది కూడా అంటే వ్యక్తిత్వం ఏర్పడక ముందు నన్ను ఇన్స్పైర్ చేసిన వారు కూడా ఎవరు లేరు. ఇది విషయం. అంటే ఇప్పుడు ఈ సాహితీ ప్రపంచం వైపు మీరు వచ్చిన తర్వాత అంటే మొట్టమొదటిగా మీరు చేసినటువంటి రచన ఏంటిది? డిగ్రీలో ఉన్నంత వరకు నేను రాసుకుంటూనే వచ్చిన. బహుశా ఇంటర్ ఆ ప్రాంతాల్లో మొదలుపెట్టుంటా, కానీ ఎక్కడ బయటపడలేదు. డిగ్రీలో మాత్రం ఒక సమావేశం జరిగి ఉండే. మా ప్రొఫెసర్ హరగోపాల్ ఇప్పటికి ఉన్నాడు. ఆయనే ఆర్ట్స్ కాలేజ్లో మా లెక్చరర్. వారు ప్రమోషన్ మీద యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అయిపోతున్నప్పుడు వారికి ఇష్టమైన క్లాసులలో మా క్లాస్ మొదటి స్థానంలో ఉండేది అని వారే చెప్పిండ్రు. వారికి వేరే వాళ్ళకు ఫేర్వెల్ ఇవ్వలేదు, కానీ మా మొత్తం క్లాస్ కలిపి వారికి ఒక ఫేర్వెల్ అరేంజ్ చేసింది. మా స్టూడెంట్లు, దాని తర్వాత ఆర్ట్స్ కాలేజ్కు అప్పుడున్న ఫ్యాకల్టీ మేమందరం కలిసి అక్కడ ప్రోగ్రాం పెడితే అక్కడ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు అని పొలిటికల్ సైన్స్ చెప్పేది, వారు ఇప్పుడు లేరు. వారు ఒక ప్రతిపాదన పెట్టిండ్రు. ఈ కార్యక్రమంలో ఉపన్యాసాలతో పాటుగా 2 పాటలు కూడా పెడదాం, ఒకటి మా వైపు నుంచి, ఇంకొకటి మీ వైపు నుంచి అని చెప్పిండు. అప్పుడు ఆయన తన వైపు నుంచి ఒక పాట పాడిండు హిందీలో. అది ఇంకో వైపు నుంచి స్టూడెంట్ల బాధ్యత వచ్చేసరికి ఎవరెవరికి తెలియని పరిస్థితి. కానీ విచిత్రంగా నా ఫ్రెండ్ ఒక ఆయన లేచి మా స్టూడెంట్ల పక్షాన ఇప్పుడు సిరాజ్ గారు ఒక పాట పాడతారు అంటే దానికి నేను సిద్ధంగా లేకుంటే అనుకునే విషయం అది. అయితే అయినా నేను వెనుకడుగు వేయలేదు. నేను నిలిచి ఉన్నా అంటే నేను పాడతా, కానీ సినిమా పాటను కాదు, నా కవితను వాడతా అని మొదటి మారు జీవితంలో అట్లా బయటికి రావడం జరిగింది. అది హిందీ పోయం. అది చాలామంది అందరిని ఆకట్టి హాస్యాన్ని కూడా పుట్టించింది. అది నా మొదటి ప్రజెంటేషన్. దాని తర్వాత నేను రెవెన్యూ శాఖలకు వచ్చిన దాని తర్వాత ప్రతి సంవత్సరం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కల్చరల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసేది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా ఉండేవి. అందులో కల్చరల్ ప్రోగ్రాములు పెట్టినప్పుడు కొన్ని ప్రైవేట్ సాంగ్స్ లేకుంటే లలిత గీతాలు తరహాటిగా ఉండేవి. అందులో నేను ఒక కవిగా కొన్ని కవితలు వినిపించేది, సంవత్సరానికి ఒకటి. అట్లా 4-5 సంవత్సరాలు నడిచింది. దీని తర్వాత ఎక్కడనో కాళోజీ గారిని కలవడం జరిగింది. కాళోజీ గారిని నాకు తెలిసినది 1996 చివరిలోనూ 97 జనవరి మొదటి వారంలోనూ కలవడం జరిగింది. అక్కడ కూడా కవిగా నేను పోలేదు. ప్రపంచ శాంతి పండగ అనే ఒక పుస్తకాన్ని నేను రాసుకొని ఉంటే ఈ పుస్తకాన్ని వారి దగ్గరికి తీసుకుపోయినప్పుడు మీరే రాసిన? అది నేనే రాసి ఉంటే. ఓకే. అయితే అది పుస్తకాన్ని తీసుకుపోయి వారికి చూపించినప్పుడు అక్కడ ఈ కవితలకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. మా దగ్గర ప్రతి 2వ శనివారం మిత్రమండలి అని ఒక సాహితీ సమావేశం నడుస్తుంటుంది, మీరు దానికి రండి, అక్కడ కవులకు మీకు పరిచయం చేస్తా అని వారు చెప్పడం వల్ల నేను అక్కడి ఆ కార్యక్రమానికి పోయినా. అప్పుడు కాళోజీ గారు అంతగానో పాపులర్ కాలేదు. ఎంతగానైతే వారు చివరి దశలో పాపులర్ అయి ఉండేనో అప్పుడు నేను పోయినప్పుడు పాపులర్ అవుతున్న దశలో పోయి ఉంటే అక్కడ పోయినప్పుడు వారు కవులకు చూపించి ఇతను సిరాజుద్దీన్ ఈ పుస్తకం రాసిండు, ఈ పుస్తకాన్ని నేను ఆవిష్కరిస్తానని చెప్పినా, మీరందరూ కలిసి దీనికి సభ ఏర్పాటు చేయండి అనుకుంటూ అక్కడ ఉన్న ఆనవాయితీ ప్రకారంగా మీరు కూడా ఒక కవితను వినిపించమన్నారు. అక్కడి పద్ధతి తెలియదు నాకు. దాని తర్వాత ఎప్పుడు నేను బయటపడలేదు. నేను అదే విషయం చెప్పిన, సార్ నేను ఇందుకు సిద్ధంగా లేను, నేను కవిని కూడా కాను, నేనేం వినిపించాను అనేసరికి కాళోజీ గారు అని ఏమన్నారంటే, అట్లాంటూ ఈ పుస్తకంలో రాసుకున్నావు కదా కవిత, దాన్నే వినిపించమన్నారు. అవును, నేను అందులో నేస్తం పేరిట ఒక కవిత రాసుకొని ఉంటే
అది వినిపించిన దాని తర్వాత నాకు అనిపించింది ఆ ప్రపంచ శాంతి పండగ అనే పుస్తకంలో నేను ఒక కొత్త పండగను, ప్రపంచంలో లేనటువంటి శాంతి పేరిట ఒక పండగను నేను రచించి ఆ పుస్తకం ద్వారా ప్రపంచానికి ప్రతిపాదించుంటి. ఆ పండగను ప్రపంచవ్యాపితం చేయాల్సిన బాధ్యత కూడా నాకున్నది. ఆ క్రమంలో ఈ కవులు అనుకునే వీరందరి సహకారం నాకు లభిస్తే, కవులు అంటే మేధావులు అని అనుకోవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళ సహకారం నాకు అవసరం కాబట్టి నేను వీళ్ళలో కలిమిడిగా ఉంటే బాగుంటుంది. అటువంటప్పుడు నేనేం చేయాలి, వాళ్ళలో కలవాలంటే నేను కూడా కవితలు రాయాలి అని అప్పుడప్పుడు రాసి ఇటు అటు పడేసిన కవితలన్నీ సంగ్రహించుకొని ఇంకా అవసరమైన సందర్భాలలో కవితలను రాసుకొని ఈ కవులను కలుపుకునే ప్రయత్నంలో నేను ఆ కవిత రాసే విధానం ఏదైతే నా లోపల ఉండనో దాన్ని బయటికి తీసుకోవాల్సి వచ్చింది. అదర్వైజ్ బహుశా నేను కవిగా బయటకు రాకపోతున్నాను. ఓకే, ఇట్లా జరిగింది. అంటే ఇప్పుడు మీరు అందరినీ ఇన్స్పైర్ చేసినటువంటి తొలి కవిత ఏదైతే ఉందో పాఠశాలలో, అదే కళాశాలలో అదొక్కసారి వినిపించండి. అది హిందీలో ఉండే, అది ఒక హిందీ సినిమా పాట ట్యూనింగ్ ఆధారంగా రాసుకున్నా. నాకు అప్పటి విషయం అది జ్ఞాపకం ఉన్నదో లేదో, సరే 1-2 లైన్లు చెప్పి వినిపించే ప్రయత్నం చేస్తా. बैठे बैठे बंगले बांधे कहाँ से लाके शाहूकार, चोरी चोरी डंडी मारे क्यों न कहे तुम्हें राहूकार, बैठे बैठे बंगले बांधे. ఇట్లా కొనసాగింది. బాగుంది. ఇది తొలి కవిత. ఇది నేను వినిపించిన తొలి కవిత. మీరు వినిపించిన తొలి కవిత. ఓకే, కాళోజీ గారి దగ్గరికి పుస్తకం పట్టుకుపోయినప్పుడు కాళోజీ గారు మరి వినిపించమన్నప్పుడు, సో పుస్తకంలోనే వినిపించమన్నారు కదా, మరి అప్పుడు ఏమి వినిపించలేదు? అది నేస్తం శీర్షికన ఉండే ఆ పుస్తకానికి రిలేటెడ్గా నేను రాసుకున్న కవిత అది. అది సాంతం నాకు జ్ఞాపకం లేదు, కానీ ఇట్లా మొదలవుతుంది. దాని శీర్షిక నేస్తం. నీకు నాకు మధ్య ఏ వైరము లేదు, నువ్వున్నోడువనో లేనోడివనో నేను తలంచలేదు, నీ కులమదని మతం ఇదని భాషా ప్రాంతాలు వేరని భావించను లేదు, అన్నింటికీ అతీతంగా నిన్ను ప్రేమించాను. ఇట్లా కొనసాగుతుంటుంది. అది బాగుంది. బాగుంది. సో ఆ కవిత వినిపించిన తర్వాత కాళోజీ గారితో పాటు ఇంకా కవులు ఉన్నారు కదా, అక్కడ ఎలాంటి స్పందన, అంటే ఎలా ఉంది, ఎలా అనిపించింది మీకు అప్పుడు? నాకు ఎగ్జాక్ట్లీగా జ్ఞాపకం లేదు, కానీ పాజిటివ్గానే స్పందించి ఉంటారు. ఓకే, నేను వారికి తెలియను, నేను అప్పటి వరకు నేను ఎవరినో కూడా అందులో ఒకరికి కూడా తెలియను, ఒక కాళోజీ గారికి తప్ప. ఓకే, కానీ దాని తర్వాత వాళ్ళందరూ గొప్పగా ఆదరించారు. అక్కడి నుంచి నా వరంగల్లో నా కవితా యాత్ర ఆరంభమైంది. ఓకే, అంటే ఇప్పటి వరకు మీరు ఏదైతే మొట్టమొదట మీరు ప్రపంచ శాంతి ఏదైతే ఉందో పుస్తకం రచించారు కదా, ఆ తర్వాత ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు రచించారు? దాంట్లో మేము బాగా ఇష్టమైంది ఏంది మీకు? నేను పుస్తకాలు ఏం రచించలేదు సార్. ప్రపంచ శాంతి పండగ అనే పుస్తకం మాత్రమే రాసిన. అది నవల కాదు, ఇంకేది కథ కాదు. కానీ అంత పుస్తకం ద్వారా ఒక కొత్త పండుగను నేను ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి ఒక పండుగను ప్రతిపాదించిన పుస్తకంగానే నేను దాన్ని అప్పుడు అట్లనే తలంచాను, ఇప్పుడు అట్లనే తలుస్తున్నా తప్ప నేను వేరే పుస్తకాలు ఏం రాయలేదు. సరే, ఇవి ఒకరిద్దరు నాకు సబ్జెక్ట్ ఇచ్చి రాయించను, అది పుస్తకం అని నేను అనుకోను. కాబట్టి దాన్ని రచన కిందికి తీసుకోను వ్యక్తిగా. ఈ మధ్యనే ఒకటి మీ జన్మదినం సంబంధించిన పుట్టినరోజు సంబంధించి కూడా ఒక వేడుక నిర్వహించారు. ఆ వేడుక గురించి చెప్పండి. అది ప్రొఫెసర్ నరసింహమూర్తి గారు అని ఒక పెద్ద మనిషి. ఆయన నాకు చాలా లేటుగా దొరికిండు. బహుశా 4-5 సంవత్సరాల నుంచి వారికి నాకు మిత్రత్వం నడుస్తున్నది. నేను హృదయపూర్వకంగా గౌరవించి అభిమానించుకునే వ్యక్తిత్వం వారిది. వారికి నాకు తరచూ గంటన్నర అట్లా టెలిఫోన్లో సంభాషణలు నడుస్తుంటాయి. అయితే నేను మాట్లాడుకుంటూ, వారు మా సంస్థ అంటే ఇప్పుడు ప్రపంచ శాంతి పండుగ అనేది అయితే అన్ననో, ఈ పండుగను ప్రపంచవ్యాపితం చేయడానికి నేను ఒక అంతర్జాతీయ శాంతి సంస్థ
కూడా స్థాపించుకోవడం జరిగింది. ఆ సంస్థ పేరు వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ. ఈ పేరిట రిజిస్టర్ అయి ఉన్నది. ఓకే. ఈ సంస్థలో వారు సలహాదారు కూడా. ఆ తీరుగా కూడా మేము మాట్లాడుకుంటూనే ఉంటాం. వారు మాట్లాడుకునే ఒక క్రమంలో వయస్సు ప్రస్తావన వచ్చింది. మీ వయస్సు ఎంత అంటే, సార్ ఇప్పుడు ఇది 2025 డిసెంబర్ 5కు 72 కంప్లీట్ అవుతాయి అని అంటే, వారేమన్నారు, మీకు షష్ఠి పూర్తి జరిగిందా అని అడిగారు. అయితే మా ముస్లింలలో షష్ఠి పూర్తి ఈ ఆనవాయితీ ఉండదు సార్ అంటే, సరే మీ మతపరంగా ఉండకపోతుండవచ్చు, మరి మేమందరం మీ మిత్రులం కదా, ఈ ప్రపంచానికి ఒక కొత్త పండుగను మీరు అందించిన ఇంతపాటి ఇలాంటి వ్యక్తికి సన్మానం జరగకపోవడం బాగుండదు. మేము 72 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఒక సన్మానాన్ని ఏర్పాటు చేస్తాం, మీకేమన్నా అభ్యంతరం అని అంటే, ఇటువంటి పనులు చేస్తే అభ్యంతరం ఎవరికి ఉంటుంది? నేను వారికి నా అంగీకారాన్ని తెలిపితే వారు పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక ఆహ్వాన సంఘం అని, దాంట్లో ప్రొఫెసర్లు ఇతర ప్రముఖులతోటి ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సన్మానం కూడా ఒకరోజు సాంతం సాగాలి. ఒకరోజు కార్యక్రమంగా అది ముగిసిపోతే బాగుండదు. అది చిరకాలం ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం ఉండడానికి ఆ సందర్భంగా ఒక మంచి సావనీరును కూడా తెద్దామని ఒక సావనీరుకు రూపకల్పన చేసి, ఒక గమ్మత్తైన సావనీరులు చాలా వస్తుంటాయి కానీ ఇటువంటి సావనీరు రాలేదు అని ఆ రోజున సమావేశంలో ప్రముఖులు కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆనాటి ఆ సమావేశం వరంగల్ చరిత్రలోనే ఇంతవరకు ఏ వ్యక్తికి జరగలేదు అనే అభిప్రాయాలు కూడా ఆ రోజున వెలువడ్డాయి ఆ సమావేశంలో. అంటే నేను ఒక సెలబ్రిటీని కాను, లేక రిలీజియస్ నాయకుని కాను, పొలిటీషియన్ను కాను, ఒక సామాన్య వ్యక్తికి సన్మానం ఏర్పాటు చేస్తే 7:30 నుంచి 8 గంటల వరకు జనాలు రావడం, కూర్చోవడం అనేది జరగదు. దాని తర్వాత మనసులలో ప్రేమ ఉంటే తప్ప అది సాధ్యపడదు. దాన్ని సాధించిన వ్యక్తిగా మీరు చరిత్రలో నిలిచిపోతారు అనే ఇలాంటి అభిప్రాయాలు ఆ రోజున కోకొల్లుగా వినిపించడం జరిగింది. ఆ దృశ్యాన్ని మీరు కూడా చూసిండ్రు. ఆ రోజున మీరు ఆ రోజున వచ్చినందుకు, మళ్ళీ ఈ రోజున ఆ ప్రస్తావన వచ్చినందుకు మీకు నా పక్షాన కృతజ్ఞతలు. ఓకే, బాగుంది సార్. అంటే మీ యొక్క సాహితీ ప్రపంచం వైపు వేసే అడుగులు బాగున్నాయి. అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే సమాజంలో ఈరోజు టెక్నాలజీ అనేది పెరిగిపోయింది బాగా. ఒకప్పుడు పుస్తకాలే బాగా చదివేవాళ్ళు. వాస్తవానికి కూడా సమాజంని చక్కగా పోయే దారిలో పెట్టాలంటే అది కవులు, రచయితల వలన అవుతుంది. సో అలాంటి క్రమంలో ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ పరంగా చాలా పెరిగిపోయింది. సమాజంలో జరిగేటువంటి మనం అనేక చూస్తున్నాం కదా. సో ఇప్పుడు అనేక అంశాలు మనం తీసుకుంటే ముఖ్యంగా మీరు బాధపడ్డ అంశం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఉన్న సమాజంలో ఏంది ఇలా జరుగుతుంది అని అన్న బాధపడ్డ సందర్భం ఏమైనా ఉందా? అనేకాలు ఉన్నాయి సార్. చెప్పుకోవడానికి మనకు ఒక ఉదాహరణకు, నువ్వు ఎట్లా ఉన్నావు అంటే ఆరోగ్యపరంగా రిసీవ్ చేసుకుంటే బాగానే ఉన్నా అనుకుంటాం, కానీ తొంగి చూస్తే అనేక రుగ్మతలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, రోగాలు ఉంటాయి, వంశపారంపర్యంగా కొనసాగేటి, ఇతరత్ర వాతావరణ పరంగా సంక్రమించేటి. అట్లాగే సమాజం, ఈ సమాజం దినదినం దిగజారుకుంటూనే పోతున్నది. అంటే సమాజం ఏం దిగజారుతున్నది అని ఒక ప్రశ్న వేసుకుంటే, విలువలు, సమాజాన్ని సంరక్షించేదే విలువలు. ఆ విలువలు దినదినం దిగజారిపోతున్నాయి. మేము బాల్య దశలో ఉన్న విలువలు వేరు, మా యవ్వన దశకు వచ్చేసరికి అక్కడ మార్పు, మళ్ళీ దశకు వచ్చేసరికి మార్పు, ఇప్పుడు ఈ దశలో చూస్తున్నాం. ఇట్లా దినానికి దిగజారిపోతుంటే ఆఖరికి సమాజం ఎటువైపు పోతుంది అనే ఒక బాధ నాకే కాదు మీకు కలుగుతుంటుంది. అట్లాగే సమాజంలోనే అందరూ బాధపడుతున్నాం. అయితే ఈ అందరూ బాధపడుతున్నప్పుడు మరి దీనికి పరిష్కారం ఏంటిది అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఎవరో రెడీమేడ్ ఆన్సర్ రాదు, ఎవరో రారు. ఏదో అప్పుడు మనం అనుకున్నప్పుడు ఆనాటి సమాజం కలుషితమైనందుకు ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక జీసస్, ఒక మహమ్మద్ ప్రవక్త, ఒక గురు గోవింద్ సింగ్ లాంటి వారు వస్తారా అని ఎదురు చూసుకుంటూ కూర్చునే కాలం కాదు ఇది. కాబట్టి ఎవరికి వారలంగా
మనం ఎంతో కొంత ప్రతి మనిషిలో రెండు నెగిటివ్స్ పాజిటివ్స్ తప్పకుండా ఉంటాయి. కేవలం పాజిటివ్స్ తోటే ఉండే వ్యక్తి ఉండడు. అట్లాగే నెగిటివ్స్ తోటే ఉంటాడా అంటే అట్లా కూడా ఉండడు, సమ్మిళితంగా ఉండడు. కాబట్టి మంచితనాన్ని ఉపయోగించుకొని సమాజం వైపు అడుగులు వేసే ప్రయత్నం చేస్తుంటారని కాదు, ప్రతి ఒక్కరూ ఈ సమాజం దిగజారకూడదు అని ప్రయత్నిస్తున్నారు. కానీ మళ్ళీ స్వార్థానికి వచ్చేసరికి, బ్రతుకు అనే కాడికి వచ్చేసరికి అందరూ ఆ బావిలో నీళ్ళే పోస్తున్నారు తప్ప పాలు నాథుడు అనిపిస్తలేడు. అట్లా చెడిపోతున్నారు తప్ప ఈ సమాజాన్ని చెడగొట్టేవాడైతే నాకు తెలిసి ఎవరూ లేరు, ఒక్కరు కూడా ఉండరు. ఏమన్నా రాజకీయాలు, మన దేశ రాజకీయాలు ఆరోగ్యకరంగా లేవనే విషయాలు తెలుసు. అయినా రాజకీయ పరంగానే వారు అట్లా మెదులుతున్నారు తప్ప వ్యక్తిగతంగా మళ్ళీ వారు కూడా మంచివారులే. కాబట్టి ఈ దేశంలోని ఒక్క మనిషిని కూడా నేను తప్పు అని అనుకోను. కొన్ని కారణాల వల్ల, స్వలాభాల వల్ల, కొన్ని సందర్భాలలో మనిషి కొన్ని విలువలను వదిలేసుకుంటూ ఈ సమాజానికి హాని చేస్తున్నాడు తప్ప సమాజానికి హాని చేయాలనే ఉద్దేశంతో ఒక్కరు కూడా చేస్తలేరు సార్, కొన్ని స్వార్థాలు. బాగుంది.